శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం అనేది భక్తులకు స్వామివారి దివ్య దర్శనాన్ని అందించేందుకు నిర్వహించే ఒక గొప్ప ఉత్సవం. ఇది బ్రహ్మోత్సవాల చివరి రోజుల్లో జరిపే ప్రధాన ఘట్టాలలో ఒకటి. ఈ సందర్భంగా స్వామివారు ఒక విశిష్టమైన రథంలో విహరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం పురాణ కథనాల ప్రకారం తెలుసుకుందాము. శ్రీ శ్రీనివాస కళ్యాణం తర్వాత భక్తులందరికీ దర్శనం. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి దేవి కళ్యాణం తరువాత భక్తులందరూ స్వామివారిని దర్శించేందుకు రథోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారని చెప్తారు. ఈ విధంగా స్వామివారు తమ భక్తులకు రథంలో విహరిస్తూ దీవెనలను ప్రసాదిస్తారు. మరో కథ ప్రకారం బ్రహ్మదేవుడు స్వామివారిని దర్శించుకోవడానికి భూలోకానికి వచ్చి స్వామివారిని రథంపై ఊరేగింపుగా చూసేందుకు కోరిక వ్యక్తం చేశాడు. అప్పుడు స్వామివారు బ్రహ్మదేవుని కోరికను తీర్చేందుకు ఉత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని ప్రాముఖ్యతతో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మూడవ కథనాల ప్రకారం ధర్మరాజుకు భగవంతుని సందేహం. మహాభారత కాలంలో ధర్మరాజు స్వామివారిని కోరికగా శ్రీకృష్ణుడు అతనిని భక్తులకు భగవంతుని దర్శనం కల్పించేందుకు రథోత్సవం నిర్వహిస్తే అది మహాపుణ్యకరం అని ఉద్దేశపరంగా ఉపదేశించారు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా రథోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా విశేషతలు. ఉత్సవ వేళ బ్రహ్మోత్సవాలలో 9వ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భక్తులకు స్వామివారు దివ్య దర్శనం అందించడం, అందరికీ పుణ్యం కలుగజేయడము. రథం ప్రాముఖ్యత. స్వామివారు ఒక విశిష్టకరమైన రథంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహం చేస్తారు. పుణ్య ఫలితాలు. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే పాప విమోచనం జరుగుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తారు. రథోత్సవం ప్రత్యేకతలు. తిరుమలలో జరిగే రథోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులకు ఆకర్షిస్తుంది. స్వామివారి ఉత్సవమూర్తి రథంపై తిరుగుతూ భక్తులకు కరుణానిధిగా దర్శనం ఇస్తారు. భక్తులు ఈ ఉత్సవాన్ని చూసి పుణ్యం పొందేందుకు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రథోత్సవం సందర్భంగా భక్తులు చేయవలసిన పనులు. రథోత్సవం పవిత్రమైన ఉత్సవం కాబట్టి భక్తులు కొన్ని నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలి. భక్తులు చేయవలసిన ముఖ్యమైన పనులు: శుద్ధి, ఉపవాసం మరియు సాత్విక ఆహారం. ఈరోజు భక్తులు శరీర శుద్ధిని పాటించాలి. ఉపవాసం ఉండడం లేదా తక్కువ సాత్వికం ఆహారం తీసుకోవడం మంచిది. స్వామివారి నామస్మరణం, భజన చేయాల్సి ఉంటుంది. ఓం శ్రీ నమో వెంకటేశ్వాయ మంత్రాన్ని జపించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. భక్తి గీతాలు పాడుతూ ఉత్సవాన్ని అనుభవించడం పుణ్యకరం. రథోత్సవాన్ని దర్శించడం. స్వామివారి రథాన్ని దర్శించుకోవడం మహాపుణ్యదాయకం. ఈరోజు స్వామివారు దివ్య దర్శనం వల్ల పాప విమోచనం జరుగుతుందని నమ్మకం. రథాన్ని తాళతో లాగడం, విధేయతగా సేవ చేయడం. భక్తులు స్వామివారి రథాన్ని లాగడంలో పాల్గొనవచ్చు. ఇది శరీర శ్రమ ద్వారా భక్తిని చాటుకోవడం అనే భావన కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయటం. అన్నదానం లేదా దుప్పట్లు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. నిరుపేదలకు సహాయం చేయడం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తుంటారు. తీర్థ ప్రసాదం స్వీకరించడం. రథోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదం, తీర్థం, లడ్డు, అన్నప్రసాదం తీసుకోవడం శుభప్రదం. ఆలయ ప్రాంగణంలో భక్తి భావనతో ఉండడం, శాంతంగా ఉండడం, అల్లరు లేదా కేకలు వేయకుండా భక్తి శ్రద్ధతో పాల్గొనాల్సి ఉంటుంది. ఇవి భక్తులు చేయవలసిన పనులు. భక్తులు చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాము. అశుద్ధంగా ఉండకూడదు. గాలిలో రథాన్ని చూడాలని అనుకోవడం కాకుండా శరీర శుద్ధితో హాజరు కావడం అవసరం. మద్యం, మాంసాహారం తిన్న తర్వాత రథోత్సవం చూడకూడదు. ఈ పవిత్రమైన వేడుకకు ముందు మద్యపానం, మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. అధిక శబ్దాలు చేయడం, అపరిశుభ్రంగా ఉండడం చేయకూడదు. రథోత్సవ సమయంలో క్రమశిక్షణ పాటించి ఇతర భక్తులకు
అసౌకర్యం కలిగించకూడదు. రథోత్సవం చూసిన తరువాత భక్తులకు కలిగే ప్రయోజనాలు: పాప విమోచనం, మోక్షప్రాప్తి, దైవకృప లభిస్తుంది, ఆధ్యాత్మిక శాంతి, సమృద్ధి లభిస్తుంది. ఇవి పాటిస్తే రథోత్సవాన్ని అనుభవిస్తూ స్వామివారి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. సో ఇదైతే రథోత్సవం యొక్క పురాణ కథనాల ప్రకారం రథోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరించానని అనుకుంటున్నారు. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.